హలో మా బ్రోస్, మనం కొన్ని సినిమాలు ఆన్ టైం ఉండాలనే ట్రై చేస్తాం మామ. బట్ అన్నీ మన ప్లానింగ్ ప్రకారమే జరగదు కదా. సో వి వెయిట్ అండ్ కంటెంట్కి వచ్చేసే ఈరోజు మా సినిమా ఎక్స్పీరియన్స్ విల్ బి సారంగపాణి జాతర. ఏం చెప్పాలో తెలియదు కానీ వన్ థింగ్ ఐఎమ్ ష్యూర్, ఒక 2.5 గంటల సేపు అన్నీ మర్చిపోయి మనం మారిపోయి సారంగపాణి అనే క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యాం. నచ్చిందారా సినిమా అంటే ఎస్, నచ్చకపోవడానికి అంత ఆల్ఫా మేల్ కంటెంట్ అయితే ఏం లేదు సినిమాలో. అండ్ వన్ మోర్ థింగ్, ఇది చాలా మట్టుకు ఇంపార్టెంట్. ఇది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే. ఇట్ ఈస్ ప్యూర్లీ అవర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. జాతకాల్ని మరీ మూర్ఖంగా నమ్మే పిచ్చోడు వాడి జీవితంలో ఎవరెవరు ఎలా ఆడుకున్నారనేది కథ. డైరెక్టర్ ఇంద్రగంటి గారంటే మాకు పర్సనల్ గా చాలా ఇష్టం. ఎందుకంటే మన ఇండస్ట్రీలో లైట్ హార్టెడ్ సినిమాలు ఇచ్చే కొంతమంది దర్శకుల్లో అతను ఒకరు. ఇదంతా వద్దు, సినిమా ఎక్స్పీరియన్స్ చెప్పమంటారా? గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ స్మాల్ ట్విస్ట్. వైవా హర్షాన్నని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఏదో కొత్త ఫీలింగ్ వచ్చింది మాకు. అండ్ ఆబ్వియస్లీ కిషోర్ అన్న స్క్రీన్ టైం మీకు తెలిసిందే. అక్కడ యాడెడ్ ప్లస్ హర్ష అన్న. ఇంద్రగంటి గారు ఇలాంటి కథలకి మార్క్. సమ్మోహనమ్మ, అమితుమి ఈ సినిమాల్లో కూడా బోల్డ్ అంత మేరకు ఫన్ ఇస్తూ అన్ని సమపాళ్ళలో ఉండడం వల్ల దే బికేమ్ వాట్ దే వాంట్ టు. మేజర్ గా ఈ సినిమా నాకెక్కడ సక్సెస్ అయినట్టు అనిపించిందంటే, తన సమస్య నుంచి ఒక అతన్ని సెలెక్ట్ చేసుకొని వీడే ఆ బకరా అనుకునే ప్రతిసారి హీరో బకరా అవుతాడు. ఏమవుతుందబ్బా అనుకునే టెన్స్ సినారియోస్ లో అన్ని మళ్ళీ కామెడీకే లీడ్ అవుతుంది. ఇన్ బిట్వీన్ చాలా క్యారెక్టర్స్ కూడా అలాంటి ఫన్ జనరేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐమాక్స్ వెంకట్ గారు కానివ్వండి, కిషోర్ అన్న అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మాకు నచ్చింది సినిమా, చాలా బాగుంది కూడా. ఒక గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. వీకెండ్ కి మీ ఫ్యామిలీతో చూసుకోవడానికి ఓ మంచి సినిమానే అనుకుంటా. చూసేయండి మా. సరే, కలుద్దాం మరి.